బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇప్పుడు మనం భాగవత కథల్లో 5వ రోజుకి వచ్చేసాం. 5వ ఎపిసోడ్ అన్నమాట. నారదుల వారి గురించి, నారద మహర్షి గురించి మనం తెలుసుకుందాం. నారదుల వారు మనం అందరము కూడా చాలా పొరపాటు పడిపోతూ ఉంటాం. అంటే సినిమాలు చూసి మనం ఒక అవగాహనకి వచ్చేసామన్నమాట. నారదులు అంటే ఇక్కడి మాట అక్కడ, అక్కడి మాట ఇక్కడ చెప్పి తగవులు పెట్టే క్యారెక్టర్గా మనం చూసాం. వాళ్ళు ఏదో రక్తి కట్టించడం కోసం చెప్పారు, కానీ నారదుల వారు చాలా గొప్పవారు. అక్కడ జరగవలసిన కార్యం కోసం ఆయన చేయవలసిన పనులు చేశాడు. విష్ణువు యొక్క అవతారాల్లో నారదుడి యొక్క అవతారం, నారదుడు కూడా విష్ణువు యొక్క అవతారమే అని చెప్పని పురాణాలు చాలా చోట్ల మనకి చెప్పబడింది. నారదుల వారు మహతి అనే ఒక వీణని పట్టుకొని హరినామస్మరణ చేస్తూ ముల్లోకాలు తిరిగే ఏకైక అవతారం. ముల్లోకాలు తిరుగుతాడు ఆయన. ఇప్పుడు రామ అవతారం, కృష్ణ అవతారం భూలోకం వరకు అంతే. కానీ త్రిలోక సంచారి అన్నమాట నారదుల వారు. ఆయనకు పూర్వజన్మ కూడా ఉంది అన్నమాట. పూర్వజన్మ స్పృహ కూడా ఉంది. ఒక దాసీపుత్రుడు నారదుడు. దాసి అంటే ఇప్పుడు బ్రాహ్మణుల ఇళ్లలో పనిచేసుకుంటూ వాళ్ళకు కావాల్సిన సపర్యలు చేస్తూ ఆవిడకి వాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు, వస్త్రాలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు కాలంలో మన పనిచేసే వాళ్ళకి ఎవరికైనా అండి ఇంత ఆశ దురాశ అనేది లేదు. కడుపు నిండితే చాలు, శరీరం దాచుకోవటానికి వస్త్రం ఉంటే చాలు అనుకునే రోజులు అవి. అలా ఆవిడకి పుత్రుడే నారదుడు. పూర్వజన్మ వృత్తాంతం ఇది నేను చెప్పేది. అయితే చాతుర్మాస్య దీక్షలో బ్రాహ్మణులందరూ కూడా, పీఠాధిపతులందరూ కూడా స్థాన చలనం అంటే చెయ్యరు. ఒక స్థానంలో ఉండి సాధన చేస్తారు. వర్షాకాలం కదండి మనకి, చాతుర్మాసం మొత్తం కూడా వర్షాలు పడతాయి. కాబట్టి ఈ వర్షాలకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి దీక్షగా వాళ్ళు సాధన చేస్తూ ఒక వ్రతాన్ని చేపట్టి, నియమముతో వ్రతాన్ని చేపట్టి 4 మాసాలు కూడా ఒకే చోట ఇప్పటికీ మనకి అది జరుగుతోంది. మనకు చూసుకుంటే చిన్నజీయర్ స్వామి లాంటి వారు, ఇంకా ఉన్నారు కదా పరిపూర్ణానంద స్వామి, ఇలాంటి వాళ్ళు, గణపతి సచ్చిదానంద గారు, ఇలా అందరూ కూడా మనకి ఒక చోట ఉంటూ, శృంగేరి పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా ఆచరిస్తూ ఉన్నవే అన్నమాట ఇవన్నీ కూడా చాతుర్మాస దీక్ష. అయితే ఈ పిల్లవాడు ఏం చేశాడు, వాళ్ళు భోంచేస్తే ఆకులు ఎత్తేయటం, వాళ్ళకి సపర్యలు చేయటం, వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయటం, వాళ్ళకు కావాల్సిన కూరగాయలు కానీ సరుకులు కానీ తెచ్చి ఇవ్వటం, ఇంకా ఏవైనా కానీ వాళ్ళు ఏ పని చెప్పినా కూడా వాళ్ళు చేస్తూ వాళ్ళకి సపర్యలు చేస్తూ ఉండేవాడు. ఒక్కొక్క రోజు ఆ బ్రాహ్మణులు తినగా మిగిలిన ఉచ్చిష్టం, అంటే భోజనాన్ని ఉచ్చిష్టం అంటారు, దాన్ని ప్రసాదంగా స్వీకరించేవాడు. ఇక్కడ ఏమైంది, తనలో ఉన్న మూర్ఖత్వం, తను చేసిన పాపకర్మలు మొత్తము కూడా తొలగిపోయాయి. ఎందుకంటే వాళ్ళు చాతుర్మాస దీక్షలో భగవానుని పట్టుకొని ఉంటారు కదా, అటువంటి వాళ్ళ ఉచ్చిష్టము అనేది స్వీకరించటం అనేది ఎంత మంచిది అంటే కోటాను కోట్ల జన్మల పాపం అనేది తొలగుతుంది. మనకిక్కడ సేవనం కనిపిస్తోంది. చూడండి, భాగవత కథల్లో, భాగవతంలో శ్రవణం, సేవనం ఈ 2 ప్రధానంగా కనిపిస్తాయి. అలా ఇక్కడ సేవ చేస్తూ ఆయనకి అద్భుతంగా, అంటే వాళ్ళు చేసే ఆ సాధనని గమనిస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు చేసే పురాణ పఠనం వింటూ ఉండేవాడు, వాళ్ళు చదివే వేదాన్ని వింటూ ఉండేవాడు కూర్చొని శ్రద్ధతో అన్నమాట. శాపవశాత్తు దాసి కడుపున పుట్టాడు కదా నారదుల వారి రూపంలో. విన్నాడు, చాతుర్మాస్యం అయిపోవచ్చింది, వాళ్ళందరూ వెళ్ళిపోయే సమయం వచ్చిందనమాట. అంటే ఇక వాళ్ళు ఊరూరా తిరుగుతూ భగవంతుడి యొక్క ప్రచారం చేసేవాళ్ళు కదా, అందరిలో భగవద్భక్తిని పెంచే పని కదా వాళ్ళకి. వెళ్ళిపోతూ ఉంటే ఈ బాలకుడు చాలా దీనంగా, అయ్యో మీరు వెళ్ళిపోతున్నారా, మీకు సేవ చేసే సమయం దాటిపోయింది, మరి నాకు ఏంటిదయ్యా, నాకు ఏదైనా ఒక సాధన అంటూ చెప్పండి, ఒక మంత్ర దీక్ష ఇవ్వండి,
నేను ఆ మంత్రాన్ని జపిస్తూ నా కాలాన్ని నేను గడుపుతాను. భగవంతుడిని ఎలా పట్టుకోవాలో నాకు తెలియదు. దాసీపుత్రుడిగా నేను జన్మించాను కదా. అంటే మనకి ఇక్కడ 4 వర్ణాలు కనిపిస్తాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. శూద్ర కులంలో పుట్టాను కాబట్టి నేను మీకు సేవ చేయటానికి వచ్చాను. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క సేవ చేయటమే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా 4 వర్ణాల వాళ్ళు సేవ చేయవలసిందే. అప్పుడు ఆ బ్రాహ్మణులు ఏం చేశారు అంటే, సరే ఒకే ఒక్క మంత్రం నీకు చెప్తాను, ఆ మంత్రాన్ని నువ్వు జపిస్తూ ఉండు అని చెప్పి భగవానుడి యొక్క మంత్రాన్ని ఆయనకి దీక్ష ఇచ్చారు. ఆయన దాన్నే ఆ మంత్రాన్నే జపిస్తూ ఎక్కువగా ఆయన మంత్రం జపించేది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్నే జపిస్తాడు. తల్లికి చెప్పాడు, తల్లి అనుమతి తీసుకున్నాడు. ఆ బాలకుడు అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఒక చోట ఒక నది ఒడ్డున సుఖాసనం వేసుకొని ఈ మంత్రాన్ని జపించాడు. అలా భగవానుని ప్రసన్నం చేసుకొని ఆ శరీరం వదిలేసి తరువాతి జన్మలో బ్రహ్మ యొక్క మానసపుత్రుడిగా జన్మించాడు. బ్రహ్మ గురించే తపస్సు చేశాడు ఆయన. బ్రహ్మ సాక్షాత్కరించాడు, నాకు ఈ శరీరం వద్దు, ఈ జన్మ వద్దు, నాకు ఒక ఉచ్చిష్టమైన జన్మ, హరినామస్మరణ చేసే జన్మ కావాలని వేడుకుంటాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు సరే అంటాడు. ఈ బాలకుడు పెరిగి పెద్దవాడైపోయాడు, వృద్ధుడైపోయాడు, శరీరాన్ని వదిలేశాడు. బ్రహ్మ యొక్క మానసం నుంచి పుట్టాడు కాబట్టి బ్రహ్మ మానస పుత్రుడుగా ఆయన తర్వాతి కాలంలో ఆయన తపస్సు చేశాడు. మహతి అనే వీణని పొందాడు. అలా త్రిలోకాలు సంచరిస్తూ శ్రీమన్నారాయణుడి యొక్క కథలను గాథలుగా ఆయన చెబుతూ వచ్చాడు. ఎక్కడ ధర్మ సంకటం జరుగుతుందో అక్కడ నారదుల వారు మనకి ప్రత్యక్షమవుతారన్నమాట. ప్రత్యక్షమై ఆ ధర్మ సంకటాలన్నీ కూడా తొలగించి వేస్తాడనమాట. స్వయంగా శ్రీమన్నారాయణుడి అవతారమే అని చెప్పి చెప్తున్నాయి. అంతేకాని మనము పొరపాటున కూడా నారదుల వారు అంటే కలహాలు పెట్టేవాడని మాత్రం అనుకోకూడదు. మహాపాపం వస్తుంది. కలహాలు పెట్టేవాడు కాదు, భగవంతుడి గురించి తెలియచేసేవాడు. మానవాళికి భగవంతుడి గురించి ఏ సమయంలో ఎలా తెలియచేయాలి అని తెలియచేసినవాడు. వాల్మీకి మహర్షికి నారదుల వారే చెప్పారు రామాయణాన్ని రచించమని. వ్యాస భగవానుడికి చెప్పాడు భాగవతాన్ని రచించమని. మహానుభావుడు కాబట్టే మానవుల కోసం, భక్తుల కోసం ఇవన్నీ ప్రచారంలోకి రావాలి అని చెప్పి ఈ యొక్క అవతార యొక్క కథ అన్నమాట. ఈ కథని ఎవరు వింటారో వాళ్ళల్లో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది, భగవంతుడి పట్ల భక్తి అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రద్ధతో, భక్తితో కథ సారాంశాన్ని మీరు పట్టుకుని ఆ భగవన్నామ స్మరణ చేస్తే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే మనలో ఉండి భక్తిని ప్రేరేపిస్తాడు. మనలో ఆయన యొక్క గాథలు వినే ఆసక్తిని కూడా ఆయనే తీసుకొస్తాడు. నిజంగా వినాలి, చెప్పాలి అంటే ఇప్పుడు నాకు కూడా ఆయన యొక్క అనుగ్రహంతోనే నేను మీ ముందుకొచ్చి ఈ కథలను చెప్పగలుగుతూ ఉన్నాను. ఆ వాక్కు ఆయన ఇచ్చాడు కాబట్టే మీ ముందుకొచ్చి చెప్పగలుగుతున్నాను. కాబట్టి మనం మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.